యేసయ్య నామములో మనందరినీ సమర్పించి విత్తబడ ఉపదేశముగా అడ్డగింప చేయాలని అనుకున్న సాతాను అంధకార చీకటి శక్తులను అందరినీ యేసయ్య నామములో తోలివేస్తూ మహిమ ప్రభావం ఘనత అన్ని కూడా యేసయ్యకే ఆరోహిస్తూ యేసయ్య నామములో అడిగి వేడుకుని పొందినాము తండ్రి, ఆమేన్. చూడండి, ఇప్పుడు ఇక్కడ రాత్రి అనుకోండి, ఇప్పుడు రాత్రి టైం, చీకటి అయిపోయింది, కరెంటు పోయింది అనుకోండి, ఎలా ఉంటుంది ఈ ప్రదేశం? అంటే చీకటిని అందరికీ తెలుసు, ఎలా ఉంటుంది? ఒక్కరొకరు కనిపించము, ఏం జరుగుతుంది ఏంటి ఏం కనిపించదు కదా, తెలియదు కదా, ఏం కనిపించదు మనకు. వెంటనే ఏం చేస్తాం? ఏంటండి సాధారణంగా చిన్న ప్రశ్నకి ఇంత కష్టపడతారు? ఏం చేస్తారు? వాళ్ళ మొబైల్లో టార్చ్లు ఉన్నాయి కదా, టక్కుమని ఆన్ చేయరు మీరు? ఆన్ చేస్తారా చేయరా? సరే, టార్చ్ ఆన్ చేయగానే ఏమవుతుంది? వెలుతురు వస్తుంది. వెలుతురు ఏం చేస్తుంది? చీకటిని తోలివేస్తుంది కదా. సో మన అందరి ఏం తెలుసు అంటే వెలుతురు చీకటిని తోలివేస్తుంది, ఇది అందరికీ తెలుసు కదా. ఓకే, ఇది అలా మనసులో పెట్టుకోండి. ఇప్పుడు కొన్ని చెడు మాటలు, చెడు తలంపులు నాకు కావాలి, పదాలు కావాలి. ఏమేమి ఉన్నాయి? మనిషి ఒకటి రెండు చెప్పండి. చెడు మాటలు, చెడు తలంపులు ఏమైనా ఉంటుంది కదా, మన దగ్గర బోల్ ఉంటుంది కదా, మన అదే కదా కలిగి ఉన్న వాళ్ళం. ఇప్పుడు కొత్తగా దేవునికి వచ్చి కొన్ని మార్పులు మారాలని అనుకుంటున్నాం కదా. ఒకటి చెప్పండి. రాదా? సంఘంలో కూర్చున్నామన్న భయమా? లేదు చెప్పకూడదు అనే సెంటిమెంటా? నాకు ఇప్పుడు కావాలి, ఎందుకంటే ఇప్పుడు ఉపదేశం గది వాడాలి. చెప్పండి, ఒకటి రెండు చెప్పండి. చెడు మాటలు, చెడు తలంపులు. నేను ఒక క్లూ ఇస్తా. దొంగవాడు అని చెప్తాం కదా, ఇలాగ చెప్పు. అబద్ధికుడు అంటాం కదా, అలా అనండి. దొంగవాడు, అబద్ధికుడు, ఇంకా తాగుబోతు, ఇంకా మూర్ఖుడు. ఎవరో గుర్తొచ్చుంటున్నారు మీకు. ఇంకా స్వార్థపరుడు, ఇంకా ఒక చెడ్డ మాటలు చెప్పండి మీరు. మేము ఇదే చెడ్డ మాటలు అనుకుంటాం. ఇంకా ఏమిటి చెప్పండి. విభచారి కూడా ఏమంటారు? విభచారకుడు. ఇంకా చెప్పండి. అసూయ, కోపిష్టి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 19 నుంచి ఒక 22-23 వరకు చూస్తే అన్నీ ఉంటుంది కదా, అన్నీ అలాంటి మాటలే ఉంటుంది. పౌలు భక్తులు రాపించి ఉంటారు. అవన్నీ ఉండకూడదని, ఓ మనిషి దగ్గర ఉండకూడదని కదా. సరే, ఇదో వైపు గుర్తుపట్టుకోండి. ఇప్పుడు అందరూ పరిశుద్ధ గ్రంథం తీయండి. దాంట్లో తెలుగు బైబిల్ ఉండేవాళ్ళు, తెలుగు బైబిల్ పట్టుకునే వాళ్ళు ఓ ఇద్దరు మైకులు తీసుకోండి. ఇద్దరు మైకులు తీసుకుని మొదటి యోహాను 1వ అధ్యాయం తీయండి. ఇద్దరు, ఎవరినో ఒకరు ఇద్దరు మైక్ తీసుకోండి. 1వ వచనం ఒకరు చదవండి, 2వ వచనం ఇంకొకరు చదవండి. అందరు దాన్ని పూర్తి అర్థం చేసుకోవాలి. ఉత్తర పశ్చిమంగా ఏం చెప్తారు? ఉత్తరం ప్రతి ఉత్తరంగా చదువుకుందాం. మొదటి యోహాను 1వ అధ్యాయంలో 1 నుంచి 10 వచనంలో మొదటి వచనం ఒకరు, 2వ వచనం ఇంకోరు, మార్చి 10 వరకు చదువుకుందాం. చదవండి. మొదటి వచనం. జీవవాక్యమును గూర్చినది. కొంచెం గట్టిగా చదవాలి. జీవవాక్యమును గూర్చినది. ఇంకా గట్టిగా చదవాలి, వినిపించట్లా.
ఇది టర్బో ఆఫ్ ఉంది. జీవవాక్యమును గూర్చినది జీవవాక్యమును కూర్చినది ఆది నుండి ఏది ఉండెనో ఆది ఉండి ఏది ఉండెనో మేమేది వింటిమో మేమేది వింటిమో కన్నులారా ఏది చూచితిమో కన్నులారా ఏది చూచితిమో ఏది నిదానించి కనుగొంటిమో ఏది నిదానించి కనుకొంటిమో మా చేతులు దేనిని తాకి చూచెనో ఆ చేతులు దేనిని తాకి చూచినో అది మీకు తెలియజేయుచున్నాము. అది మీకు తెలియచేయుచున్నాము. రెండవ వచనం. ఆ జీవము ప్రత్యక్షమాయను, ఆ జీవము ప్రత్యక్షమాయెను, తండ్రి యొద్ద ఉండి తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును ఆ నిత్య జీవమును మేము చూచి మేము చూచి ఆ జీవమును గూర్చి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరుచుచున్నాము. దానిని మీకు తెలియబరుచుచున్నాము. 3 మాతో కూడా మీకును చదివండి. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ఆమేన్. మన సంతోషము పరిపూర్ణమగుటకై మేమీ సంగతులను రాయుచున్నాము. నెక్స్ట్. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఏమాత్రమునూ లేదు. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి మాత్రం ఏమైనా లేదు. ఇంకా ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యముండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. ఆమేన్. మీకు ఇప్పుడు అందరూ మీరు దీన్ని గమనించుంటే మొదటి యోహాను 1వ అధ్యాయం 1 నుంచి 10 వచనం వరకు చూస్తే ముందుగా మీకు ఏమర్థమైంది? దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. మరి దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడితో సహవాసం పెట్టుకుంటే మనం కూడా వెలుగుతో కలుస్తాం. అంతే కదా? దేవుడితో సహవాసం పెట్టుకుంటే. సరే, ఇప్పుడు ముందు మనం చిన్న విషయం మాట్లాడుకున్నాము. వెలుగు వస్తే చీకటి ఉండదు, చీకటి కనిపించదు కదా. వెలుగు వస్తే చీకటి కనిపించదు. ఇప్పుడు మొదటి యోహాను 1వ అధ్యాయం ప్రకారం 10 వచనములు కూడా ఆ అధ్యాయం నుండి 10 వచనములే. 10 వచనముల ప్రకారం దేవుడు వెలుగై ఉన్నాడు. సో దేవుడు వెలుగు సంబంధి. మనం దేవునితో సహవాసం పెట్టుకుంటే మనం కూడా వెలుగు సంబంధులు అవుతాం కదా. మనం కూడా వెలుగు సంబంధులు అవుతాం. సరే, ఇప్పుడు ఇంకో సన్నివేశం చూద్దాం. 2 తిమోతి 2:26 చదవండి. 2 తిమోతి 2:26 చదవాలి త్వరగా. 2 తిమోతి 2:26. 2 తిమోతి 2nd chapter 26th verse. 2 తిమోతి 2వ అధ్యాయం 26వ వచనం. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై ఎవరికి? ఇంకోసారి చదవండి ఆ వచనం. బాగా చూడండి, అందరూ చూడండి, బైబిల్ చూడండి. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున మన ఇష్టం చొప్పున చెరపట్టిన
వీరు వాని ఉరిలో నుండి తప్పించుకొని మేలు కొనిదరేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించును జగడమాడక. చాలు ఇప్పుడు 2 తిమోతి 2:26 పౌలు భక్తుడు తిమోతికి రాసిన ఈ పత్రిక ఇక్కడ చూడాలి. ఇప్పుడు 2 తిమోతికి పౌలు భక్తుడు తిమోతికి ఏం చెప్తున్నాడు అంటే చూడండి. ఇక్కడ నేను ఇంగ్లీష్లో చెప్తాను, సింపుల్గా బాగుంది. వాళ్ళ తెలుగులో ఏంది, వాళ్ళ సెన్సస్కి రావాలంటే ఏమనిసింది, ఏం పదాలు వాడబడింది? వీరు వారి ఉరిలో నుండి తప్పించుకొని ఇంకా చదవండి. మేలుకొనిదరేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించును. ఓకే, ఇంకా జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను. కాదు, మీరు 24-25 చదవండి. 26 మీకు కరెక్ట్ లేదు. 24-25 చదవండి. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు. సత్య విషయమైన చదవండి. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి సత్య విషయమైన అనుభవ జ్ఞానము అంటే ఏంటి? సత్య విషయం ఏంటి? సత్యం అంటే ఏంటి? నిజం అనేది ఎక్కడుంది అని చూస్తే పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడింది దేవుడే నిజం, దేవుడి వాక్యమే నిజం. ఇప్పుడు ఇక్కడ మాట్లాడింది సత్య విషయం పైనే వాళ్ళు అనుభవానికి రావాలంట. ఎవరు వాళ్ళు? ఇక్కడ పౌలు భక్తుడు తిమోతికి ఏమి రాస్తున్నాడంటే ఆరంభం నుండి ఆ పత్రికలు చూస్తే నువ్వు ఎలా ఉండాలి, సంఘం నడిపే నువ్వు అంటే తిమోతికి పౌలు చెప్తున్నాడు. నువ్వు సంఘం నడుపుతున్నావు, వయసులో అందరికన్నా చిన్నవాడివి, నీకన్నా పెద్దవాళ్ళు సంఘంకి వస్తారు, కూర్చుంటారు, నీ బోధ ఎలా ఉండాలి, నువ్వు వాళ్ళతో ఎలా నడుచుకోవాలి అని చెప్పి అలా చెప్పుకొచ్చేటప్పుడు ఇది ఇప్పుడు మనం మాట్లాడేది చివరి వచనంలో అనమాట. 24, 25, 26 చివరి వచనంలో కదా, ఆ అధ్యాయంలో చివరి వచనంలో. చివరిలో ఆయన ఏం చెప్తున్నాడంటే ఇక్కడ నేను ఇంగ్లీష్ నుంచి చూస్తే అట్టివారు అంటే ఎవరు అది చూద్దాం, ఎవరిని చూద్దాం. అట్టివారు వాళ్ళ సత్య విషయమై వాళ్ళ అనుభవం రూపల రావాలి అంటే ఏమి సత్య విషయమై వాళ్ళ అనుభవం రూపల దేనిచ్చి రావాలి అంటే సాతాను యొక్క బంధకాల నుంచి వాళ్ళు బయట రావాలంట. ఎవరు వాళ్ళు అనేటప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు, వీళ్ళు ఎవరంటే సాతాను వీళ్ళను పట్టి బీడించి వాడి కంట్రోల్లో పెట్టుకుని సాతాను ఏమనుకుంటున్నాడో దాన్ని చేపించడానికి వీళ్ళని వాడుకుంటారంట. ఎవరు వీళ్ళెవరు? సింపుల్గా చూస్తే సాతాను సంబంధులు కదా. మరి ఇక్కడ ఈ పత్రికల పౌలు భక్తుడు తిమోతి రాసింది వీళ్ళు ఎవరు అంటే అన్యజనులు. ఎవరు? దేవుని నిజం ఎరగకుండా నిజమైన దేవుడిని ఇంకా దేవుడు రక్షకుడి నుంచి ఒప్పుకోకుండా ఇంకా తిరుగుతున్నారే అలాంటి అన్యజనులు. వీళ్ళు ఎవరి బంధకంలో ఉన్నారంట? సాతాన్ బంధకం ఉన్నారంట. వీళ్ళకే తెలియకుండా ఈ అన్యజనులు వాళ్ళకే తెలియకుండా సాతానుకు లోబడి సాతాను ఏదైతే చెప్తున్నాడో దాన్ని వాడి ఇష్ట ప్రకారం వాడుకోవడానికి ఈ జనులు వాడుకుంటున్నాడు. వాళ్ళకి తెలియకుండా వీళ్ళేం చేస్తున్నారు, వాడితో కాపురం చేస్తున్నాడు అని చాలా సీరియస్గా ఈ వచనం మనకి చెప్పింది. ఇంగ్లీష్లో అయితే ఒకే వచనం 2:26, తెలుగులో అయితే 24-25 దీనికి కరెక్ట్గా ఉందన్నమాట. మీకు ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు ఒక 3-4 విషయాలు చూసుకున్నాం, ఒకటి తర్వాత ఒకటి చెప్తా. దీని ఆధారపడే ఈరోజు వాక్యాంశం వెళ్తుంది. ముందుగా ఏం చూసుకున్నాం? చీకటి కమ్మిన ఒక చోట్ల మన కొవ్వొత్తి పెట్టుకునో లేకపోతే ఈరోజు వాడే మొబైల్ పెట్టుకుని టార్చ్ కొడితే అక్కడి నుంచి చీకటి కదులుతుంది, చీకటి పోతుంది కదా. అంటే వెలుగు వస్తే అక్కడ చీకటి ఉండడానికి వీలు లేదు. మొదటిగా చూసుకున్నాం. మొదటి యోహాను 1వ అధ్యాయంలో 10వ వచనంలో ఏం చూసుకున్నాము? దేవుడు వెలుగై ఉన్నాడు. దేవునితో ఎవరు సహవాసం పెట్టుకుంటారో వాళ్ళు వెలుగు సంబంధులు కదా. ఇది రెండవది. మూడవది ఏం చేసుకున్నాం? 2 తిమోతి 2:26.
26లో ఏం చూసుకున్నాము? దేవునితో ఎవరు సంబంధులై ఉన్నారో వాళ్ళను తప్పితే, దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుడితో సహవాసం పెట్టుకున్న వాళ్ళు వెలుగు సంబంధులు. వీళ్ళు తప్పితే ఇంకా అన్ని జనులు అందరూ ఎలా ఉన్నారు? సాతాను ఒక బంధకంలో ఉన్నారు. సాతాను ఏం పని చేయాలని అనుకున్నారో వాళ్ళని వీళ్ళని పెట్టుకుని, వాడేం చేస్తున్నాడు? వీళ్ళని పెట్టుకుని వీళ్ళకే తెలియకుండా వీళ్ళని వాడుకుని, అర్థమైందా? వీళ్ళకే తెలియకుండా వీళ్ళను వాడుకుని వాడేమనుకుంటున్నాడో అదన్నీ చేపిస్తున్నాడు. ఇప్పుడు 3 సంఘటనలు చూసాం కదా, చూసామా? ఓకే. ఇప్పుడు ఈ 3 సంఘటనలను మనం మనసులో పెట్టుకుని సృష్టి చేసేటప్పుడు దేవుడు మొదటి రోజు సృష్టిని ఏం చేశాడని చూద్దామా? తెలుసు కదా మనకు? తెలీదా? తెలుసా తెలీదా? తెలీదా? తెలీదని చెప్పేస్తే పోతుంది కదా, తెలుసని చెప్పి ఎందుగా? ఓకే, చూద్దామా? మొదటి రోజు ఏం కలిగింది చెప్పండి? సృష్టిలో మొదటి రోజు ఏం జరిగింది? బైబిల్ చూడకుండా చెప్పాలి. హలో, బైబిల్ అందరూ మూయండి ఫస్ట్. మరి చిన్న నుంచి స్కూల్ నుంచి అలవాటు అనమాట. ఏమైనా చెప్పగానే సైలెంట్గా చూసేయాలి. ఇప్పుడు చెప్పండి, మొదటి రోజు సృష్టిలో ఏం జరిగింది చెప్పండి? భూమి. నేను మాట్లాడేది మొదటి రోజు సృష్టి. మొదటి రోజు సృష్టి. పోనీ మొదటి రోజు సృష్టి ఏ వచనంలో ఉంది చెప్పండి? మొదటి రోజు సృష్టి గురించి ఏ వచనంలో ఉన్నాయి? ఏ అధ్యాయం, ఏ పుస్తకం, ఏ వచనంలో ఉన్నాయి? ఆదికాండం. ఓకే. ఉండండి, ఇప్పుడు డౌట్ వచ్చింది. ఆదికాండంలో ఉందా, యోగాంలో ఉందా? ఆదికాండంలో ఉందా? ఎక్కువ మంది ఆదికాండం అంటున్నారు, అందుకని ఆదికాండం. ఇంకా ఏ అధ్యాయంలో ఉంది? 1వ అధ్యాయం. ఓకే, ఇంకా ఏ వచనం? 4వ వచనం తీయండి. 4వ వచనం తీయండి. ఆదికాండం 1వ అధ్యాయం 4వ వచనం చదవండి. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. ఓకే, ఇప్పుడు మంచి విషయం చెప్తున్నాను, వినండి అందరూ. ఇంతవరకు మీరు ఆలోచన చేయని విషయం దేవుడు ఈరోజు మనకు చెప్తున్నాడు. ఏమని చూద్దాం. ఓకే, బైబిల్ అందరూ మూయండి మరి, ఎందుకంటే మన అందరికీ కాపీ కొట్టడం వచ్చు కాబట్టి. ఓకే, ఇప్పుడు ఇది మొదటి రోజు సృష్టి కదా. మొదటి రోజు సృష్టి ఇది 4వ వచనంలో. మొదటి రోజు సృష్టిలో దేవుడు ఏం చెప్పారంట? చదవండి. మొదటి రోజు సృష్టిలో దేవుడు, చదవండి 4వ వచనం. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. 3వ వచనం చదవండి. దేవుడు వెలుగు కమ్మని పలుకగా. ఓకే, ఇది 4వ వచనం ఇంగ్లీష్ బైబిల్లో. తెలుగు బైబిల్లో 3వ వచనం కదా, వెలుగు కమ్మని పలుకగా వెలుగు వచ్చే 3వ వచనం. ఇంగ్లీష్లో 4వ వచనం. అర్థమైందా? సరే, ఇప్పుడు ఉండండి. మొదటి సృష్టిలో ఇప్పుడు ఇది అయిన తర్వాత అది మొదటి రోజు నుంచి ఉంటుంది. 5వ వచనం చదవండి. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. మొదటి రోజు కదా అది. సరే, ఇప్పుడు మీకు ప్రశ్న ఏంటంటే, మొదటి రోజు సృష్టిలో సూర్యుడు చంద్రుడు ఉన్నారా? ఇది ప్రశ్న. బైబిల్ ఎవరు చూడకూడదు. ఆన్లైన్ ఉండే వాళ్ళు కూడా సమాధానం చెప్పొచ్చు. ఇప్పుడు దేవుడు 3వ వచనంలో వెలుగు కమ్మని పలుకగా అక్కడ వెలుగాయను, వెలుగు వచ్చాను అని చెప్తున్నారు. ఇది మొదటి రోజు సృష్టిలో జరిగింది. తర్వాత ఆయన ఏం చేశారు? దేవుడు వెలుగును చూసి బాగుంది అని హ్యాపీ ఫీల్ అయ్యాడు కదా, అది కూడా ఉంది. తర్వాత ఏం చేశాడు? దేవుడు వెలుగును చీకటిను వేరుపరిచాడు. ఇది 1వ అధ్యాయం 4వ వచనంలో ఉంది. ఇప్పుడు వెలుగు ఉంది, చీకటి ఉంది. సూర్యుడు చంద్రుడు అక్కడ ఉన్నారా? ఎంతమంది ఉన్నారంటారు? అది లేకపోతే వెలుగు చీకటి ఎలా వస్తుంది? ఉన్నారు అంటే ఉన్న వాళ్ళు చేయి ఎత్తండి.
మీరు ఒక్కరే ఎత్తున్నారు? రెండు. ఇద్దరేనా? మరి ఏంటండి మిగతా వాళ్ళు సూర్యుడు చంద్రులు లేకుండా వెలుగొస్తారు? ఎవరు చెయ్యెత్తట్లా. ఆ? సరే ఇప్పుడు 4వ రోజు ఏం జరిగింది? చదవండి. ఆ? చూడు 4వ రోజు ఏం చదివించే చదవండి ఆ వచనంలో. ఏ వచనంలో 4వ రోజు? అస్తమయమును ఉదయమును కలుగగా 4వ దినమాయెను. దాని ముందు చదవండి. భూమి మీద వెలిగించుటకును భూమి మీద వెలిగించుటకును పగటిని రాత్రిని ఏలుటకును రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును వెలుగును చీకటిని వేరుపరుచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచెను. అది ఇదేంటి మరి? హలో, నన్ను చూడాలి, బైబిల్ పక్కన పెట్టి నన్ను చూడండి. ఇదేంటి? ఆదికాండం ఎన్నిసార్లు చదివి ఉంటాం కదా. మనం ఎప్పుడన్నా ఒకరోజు ఏం చేస్తాం తెలుసా? ఈ రోజు నుంచి చూడు, నేను మొదలు పెడతాను, బైబిల్ మొదలుపెట్టి దాన్ని ముగించకుండా వదలను అని చెప్పేసి ముందు ఏం చేస్తాం? ఆదికాండకు వస్తాము, లేకపోతే మత్తయికి వస్తాం. పాత నిబంధన అంటే ఆదికాండంకి వస్తాము, లేకపోతే మత్తయి. మన జీవితాన్ని చూడండి, ఆదికాండం కానీ కొన్ని అధ్యాయాలు, మత్తయిలో కానీ కొన్ని అధ్యాయంలో చాలాసార్లు చదివి ఉంటాం. అనుభవం ఉందా లేదా? మొదలు పెడతాం, చదువుతాం, ఆ తర్వాత వదిలేస్తాం. మరీ మొదలు పెడతాం, మరీ చదువుతాం. అలా చదివిన ఆదికాండం మొదటి అధ్యాయంలోనే మనకు సూర్య చంద్రుల గురించి తెలియట్లా. సరే, ఇప్పుడు 14వ వచనంలో మాట్లాడిందే సూర్య చంద్రుల గురించి అనుకుంటే, మరి 3-4 వచనంలో మాట్లాడింది ఏంటి? ఏ వెలుగు అది? ఏ వెలుగు? అక్కడ వెలుగిచ్చింది ఎవరు? వెలుగు వచ్చింది అది ఎలా వచ్చింది? ఎప్పుడు ఆలోచన చేసామా? సరే, ఇప్పుడు అంశం వద్దాం. 3-4 విషయంలో మాట్లాడుకున్నాము. ఇప్పుడు మన అంశము వద్దే. ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు, తండ్రి అయిన దేవుడు ఏం చెప్తున్నాడు? వెలుగు కమ్మని పలుకక వెలుగాయేను. అక్కడ వెలుగు అంటే వెలుగు రా అంటే వచ్చిందంట, అంతే, అయిపోయింది. ఆయన ఏం చేయలే, వేరేం చేయలే. వెలుగు రా అంటే అక్కడ వచ్చింది. వెలుగు రా అంటే ఇక్కడ వచ్చింది. మరి ఇప్పుడు 14-15 వచనములు చదివితే ఇది సూర్య లేకపోతే చంద్రుల నుంచి వచ్చిన వెలుగైతే కాదని అర్థమైపోయింది. అర్థమైందా లేదా? చదివాం కదా. ఇంకోసారి చదవండి 14వ వచనం. 14-16 కాదు, 14 చదవండి త్వరగా. భూమి మీద వెలిగించుటకు. ఇప్పుడు అర్థమైందా మీకు? చాలు. భూమి మీద వెలుగిచ్చుటకు అంటే భూమికి వెలుగు రావడానికి అక్కడ 14వ వచనంలో ఆయన సూర్యచంద్రుల గురించి మాట్లాడుతున్నాడు ఆయన కదా. మరి 3-4వ వచనంలో ఉండే వెలుగు ఏం వెలుగు అని చూస్తే అది సూర్య చంద్రుల నుంచి వచ్చిన వెలుగు కాదు. మరి ఏం వెలుగుది? మొదటి యోహాను 1వ అధ్యాయంలో 6-7వ వచనంలో చూసుకున్నాం. ఏమని? దేవుడు వెలుగై ఉన్నాడు అని మనం చూసాం. దేవుడే వెలుగు. మీకు ఇంకో రెఫరెన్స్ ఇస్తా. ప్రకటన గ్రంథంలో చివర్లో మీరు చూస్తే, ఈ భూమి, ఈ ఆకాశం అన్ని పోయిన తర్వాత కొత్త భూమి, కొత్త ఆకాశం వస్తుంది కదా. అక్కడ సూర్య చంద్రులు ఉండరు. మరి అక్కడ కూడా వెలుగు ఉంటుంది. ఏంటి? సూర్య చంద్రులు ఉండరు వాళ్ళు. మరి అక్కడ కూడా వెలుగు ఉంటుంది. ఏం వెలుగది? అర్థమైందా? ఏదైతే ఆదికాండం 3-4 వచనంల ఏ వెలుగు గురించి మాట్లాడబడిందో అదే వెలుగైన దేవుడి దగ్గర నుంచి వచ్చిన వెలుగు గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం. సో ఇక్కడ చూస్తే దేవుడి దగ్గర నుంచి వచ్చిన వెలుగు ఆ చీకటిని తోలిపారింది. అర్థమైందా? అది 4వ వచనం. 4వ వచనంలో ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో నేను చూస్తే 4వ వచనంలో 2వ భాగం నుంచి నేను చదువుతున్నాను. అది మంచిదిగా అనిపించింది దేవుడికి.
ఏది ఆ వెలుగు దేవునికి మంచిదిగా అనిపించింది. ఎందుకంటే దేవుడు అక్కడ రాముందు, దేవుడు అన్ని చోట్ల అన్ని వేళల్లో ఉండే దేవుడు. మరి కొంత పని పైన ఇటువైపు వచ్చేటప్పుడు ఆయన వెలుగు ఉన్నాడు కాబట్టి ఆయనతో వచ్చిన వెలుగు అక్కడ చూస్తే ఆ వెలుగు బాగుండిందంట. ఆయనతో వచ్చిన వెలుగు అక్కడ పడితే ఆ వెలుగు బాగుండిందంట. అందుకని అక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే, అండ్ గాడ్ సెపరేటెడ్ ద లైట్ ఫ్రమ్ ద డార్క్నెస్. అంటే దేవుడు ఆ వెలుగును చీకటిని వేరుపరిచి, వెలుగును చీకటిని వేరుపరిచెను అనేసి ఉంది. అంటే ఈ వెలుగు ఈ చీకటి దేని గురించి మాట్లాడుతుంది కదా? ఈ వెలుగు ఈ చీకటి దేని గురించి మాట్లాడుతుంది అంటే, కరెంటు పోతే టార్చ్ కొట్టే వెలుగు గురించో దాని ద్వారా వెళ్ళే చీకటి గురించో మాట్లాడలా. లేదు, ఆదికాండం 1వ అధ్యాయం 14వ వచనంలో నుండి 16వ వచనంలో మాట్లాడిన సూర్య చంద్రులకు తీసుకొచ్చిన వెలుగునో చీకటినో గురించి మాట్లాడలా. అర్థమైందా లేదా? ఇది అంశం ఈరోజు మనకి. ఓకే, ఇప్పుడు చూద్దాం. అలాగైతే ఇది ఎలాంటి వెలుగు? ఈ వెలుగు అసలు ఏమిటి? ఇది ఎలాంటి వెలుగు? ఈ వెలుగు ద్వారా ఏమేమి చీకటిలు పోతుంది? అది ఇప్పుడు మనం ఆలోచన చేయాల్సింది. అంటే మన నార్మల్ మెథడ్ నుంచి ఒక్క మెట్టు పైకి రావాలి అర్థం చేసుకోవడానికి. ఆ ఒక్క మెట్టు పైకి రావాలంటే మనం పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరాలి. కోరారా ఎవరన్నా? ఈరోజు వాక్య భాగం మాకు అర్థం అవ్వాలి, పరిశుద్ధాత్మ దేవుడా నాకు అర్థం చేయించు అని ఎవరన్నా ప్రార్థన చేశారా? చేస్తే మీకు అర్థమవుతుంది, చాలా తేలికగా అర్థమవుతుంది. ఈ వాక్య భాగం సిద్ధపడుతుండేటప్పుడు నేను ఇలా సిద్ధపడలా. మీకు అర్థమైందా? ఈ వాక్య భాగంలో నేను సిద్ధపడుతున్నప్పుడు నేను ఇలా సిద్ధపడలా. మరి ఆ పదాలు రాను వచనములు పెట్టను మూడోసారో నాలుగోసారో దాని గురించి ధ్యానం చేసేటప్పుడు దేవుడు కొట్టి పెట్టాడు నాకు, అది కాదురా ఇది అని చెప్పేసి. అర్థమైందా మీకు? అది ఇక్కడ మాట్లాడే వెలుగు మన అగ్గిపెట్టె తీసి మనం చేసే ఆ వెలుగు కాదు, దాని ద్వారా పోయే చీకటి కాదు. టార్చ్ కొట్టితే వచ్చే వెలుగు కాదు, దాని ద్వారా వెళ్ళే చీకటి కాదు. సూర్య చంద్రులు వస్తే వచ్చే వెలుగు, లేకపోతే దాని ద్వారా వెళ్ళే చీకటి కాదు. అర్థమైందా? మరి ఈ వెలుగు ఏంటి? ఈ వెలుగు ఎలాంటి చీకట్లను తోలుతుంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సరే, ఇప్పుడు వెలుగు గురించి మాట్లాడుతున్నాం. ఈ వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది? అర్థం చేసుకుంటే ఈ వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు అగ్గిపుల్లని ఇలా అన్నాం అనుకోండి, ఆ వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది? అగ్గిపుల్ల నుంచి వచ్చింది. అగ్గిపెట్టె అగ్గిపుల్ల కలిస్తే కానీ రాలా, దాని ఆధారం ఉంది. టార్చ్ కొట్టితే ఎక్కడి నుంచి వచ్చింది? మొబైల్ లోపల బ్యాటరీ ఉంది కాబట్టి ఆ బ్యాటరీ పని చేస్తే అక్కడ బల్బ్ ఉంది, ఆ బల్బ్ ద్వారా వచ్చింది. దాని ఆధారం చెప్తున్నా కదా. సూర్యుడు వస్తే సూర్యుడు లోపల ఇప్పుడు కనిపెట్టారు కదా, కనుక్కున్నారు, ఏదో హీలియం ఆ గ్యాస్ ఈ గ్యాస్ ఉంది, అది ఎప్పుడు మండుతూనే ఉన్నాయి, వెలుగు వస్తే ఏదో మాట్లాడుతున్నారు. నిజమేంటో మనకు తెలియదు కదా. చంద్రుడు వస్తే చంద్రుడి ద్వారా వెలుగు వస్తుంది, అందుకని చీకటి పోతుంది అని ఆధారం మనం చూస్తున్నాం. మరి ఇప్పుడు ఇక్కడ దేవుడు వచ్చాడు. ఎవరు వచ్చారు? తండ్రి అయిన దేవుడు వచ్చాడు. దేవుడు వస్తే వెలుగు వచ్చింది. ఇప్పుడు వచ్చిన వెలుగు ఎలాంటి చీకట్లు పోగొట్టుతుందని మనం మాట్లాడుతున్నాము. ఈ వెలుగు ఆధారం ఎవరు? దేవుడే. వచ్చిన వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి దగ్గర నుంచే వచ్చింది. అంటే ఇప్పుడు దేవుడు వచ్చి వెలుగుతో వచ్చాడు. ఏం చెప్పాడు అక్కడ? వెలుగు కమ్మని పలగగా అక్కడ వెలుగు వచ్చిందంట. అది ఏం వెలుగు? ఎలాంటి వెలుగు కదా? దేవుడే వచ్చాడు, వెలుగును తీసుకొచ్చాడు. వెలుగును కమ్మని పలుగా అక్కడ వెలుగు వచ్చింది అని వాక్యం చెప్తుంది. సరే, ఇప్పుడు ఇలాంటి వెలుగులో దేవుని సంబంధులైన ఉన్న మనం ఎంత సంతోషంగా ఉండాలి? ఎందుకు సంతోషంగా ఉండాలి? ఎందుకంటే ఈ వెలుగు మామూలు చీకటిని పోగొట్టే వెలుగు కాదు, ఇంకా ఏదో చీకటిని పోగొట్టే వెలుగు కదా. నేను ఎందుకు మీ దగ్గర కొన్ని తప్పుడు మాటలు, చెడ్డ మాటలు, తిట్టు మాటలు, తప్పుడు తలంపులు చెప్పండి నుంచి ఎందుకు అడిగాను అనుకున్నారు? ఏమన్నా మీరు కనెక్ట్ చేస్తున్నారా? అలాంటి దాన్ని పోగొట్టే వెలుగు ఇది. అది మీరు అర్థం చేసుకోవాలి.
ఓకే. ఇక్కడ ఈ వెలుగులో మనం ఏం చూడాలంటే, దీని ఆధారం ఏంటి అంటే, అక్కడ దేవుడే వెలుగుగా ఉన్నాడు. దేవుని వలన అయిన వెలుగు అది. ఏది? దేవుని వలన అయిన వెలుగు. ఇప్పుడు మామూలుగా సూర్య చంద్రులిచ్చే వెలుగు కానీ, ఈ టార్చులిచ్చే వెలుగులు కానీ, ఎలాంటి వెలుగు? భౌతికమైన వెలుగు. కదా! అప్పుడప్పుడు అక్కడ వస్తది, ఆగిపోతది, పోతది అంతే. మరి దేవుని వెలుగు ఒక్కసారి తగిలిందనుకోండి ఎలా ఉంటది? దేవుని వెలుగు ఒక్కసారి తగిలిందంటే అక్కడేమైనా ఉండగలదా? ఏమైనా ఉండగలదా? యేసయ్య యేసయ్య నడిచి వస్తుండేటప్పుడు ఎదురుగా వీళ్ళ దెయ్యాలు భయపడింది. ఎందుకు? ఆయన వెలుగై ఉన్నాడు. ఏ వెలుగు? ఈ మామూలు వెలుగు కాదు. దేవుని వెలుగు. ఆయన అయ్యున్నాడు కాబట్టి అలాంటి చీకటి శక్తులు ఏవి రాజాలదు. రాలేదు కదా! అది అక్కడ జరిగింది. అంటే ఈ వెలుగు ఏం చేస్తుందంటే, భౌతిక విషయముల గురించి మనం మాట్లాడే వెలుగు కాదు గానీ, ఇది ఆత్మీయ విషయముల గురించి మాట్లాడే వెలుగు. ఇంకోటి మన మన ఆత్మీయ జీవితముకు సంబంధించిన మన ఆత్మీయ జీవితముకు సంబంధించిన విషయములు మనకు బయలుపరిచే వెలుగు. అర్థమైందా? అర్థమైందా? అర్థమవుతూ ఏదైతే ఏదైతే నోటి నుంచి వస్తుందో దాన్ని అలాగ పట్టుకుని వస్తూనే ఉండండి. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఆ వెలుగును మనకు చూపిస్తాడు. 2 విధానంగా చూపిస్తాడు. ఒకటి రూపల ఎప్పుడైతే యేసయ్యను దేవుడి నుంచి ఒప్పుకున్నామో రూపల నివాసం చేసి చూపిస్తాడు. ఇంకోటి మనను మరిసిపోయి దేవుడి దగ్గర దేవుని యొద్ద కలిసేటప్పుడు మన పైన కుమ్మరించి అలా ఏం చేస్తాడు ఆయన? ఈ వెలుగును మనకి చూపిస్తాడు. అనుభవాని కింద తీసుకొస్తాడు. పరిశుధాత్మ దేవుడు చేసేది ఒక ముఖ్యమైన పని ఏం తెలుసా? ఈ వెలుగు రూపల నుంచి మనకు తీసుకొచ్చినా, లేదు పైన కుమ్మరించి తీసుకొచ్చినా యేసయ్య ద్వారానే చూపిస్తాడు. యేసయ్యలనే చూపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్యని తప్పితే ఇంకెవ్వరిని చూపించాడు. అందుకని ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి ఒక గొప్ప ఆ అనుభవంను మనకు తీసుకొస్తాడు. అలా తీసుకొచ్చేటప్పుడు 2 విషయాలు జరుగుతాయి. ఏం జరుగుతాయి తెలుసా? మన రూపలుండే పాపముల నిజ రంగులు మనకు తెలుస్తాయి. దేవునికి ముందే తెలుసు. ఆ వెలుగు, నేను మాట్లాడే వెలుగు మీకు తెలుసు కదా! ఈ వెలుగు పరిశుద్ధాత్మ దేవుడు మనలో రూపల నుంచి తీసుకొచ్చినా, లేకపోతే పైనుంచి కుమ్మరించిన ముందు పరిశుద్ధాత్మ దేవుడు మనని కన్విక్ట్ చేసేది మన రూపలుండే పాపములు ఎన్ని రంగుల్లో ఉన్నాయి అని చూపిస్తాడు మనకు. రెండవది వచ్చేసి మన నిజ స్థాయి ఏంటి, దేవునిలో మన నిజ స్థాయి ఏంటి అనేది క్లారిటీగా ఆయన చూపిస్తాడు. ఎందుకంటే ఇక్కడ మన చూసే వెలుగు కానీ, మనం తీసుకునే వెలుగు కానీ ఎవరి దగ్గర నుంచి తీసుకుంటాం? ఈ వెలుగును దేవుడి దగ్గర నుంచి. తండ్రి అయిన దేవుని వెలుగు ఈ వెలుగు. యేసయ్య వెలుగు ఇది. దేవుని వెలుగు, త్రియేక దేవుని వెలుగు. అందుకని ఈ వెలుగు వచ్చేటప్పుడు మనని ఎలా నడిపి తీసుకెళ్ళాలి, ఈ లోకంలో కానీ లేకపోతే ఇంకా రాబోయే లోకంలో కానీ మనని ఎలా నడిపి తీసుకెళ్ళాలనేది ఆయనకే తెలుసు. అర్థమైందా మీకు? అది చాలా చాలా ముఖ్యమైన మాట. ఇక్కడ ఈ వెలుగు గొప్పతనం ఏంటంటే, అది ఎన్ని దశల, ఎన్ని రూపాల, ఎన్ని రంగుల్లో మన రూపల దూరాలో అన్ని ఆ వెలుగుకు పవర్ ఉంది. ఎందుకు? దేవుడి దగ్గర నుంచి వచ్చిన వెలుగు. ఎందుకంటే అది జ్ఞానపరంగా కావచ్చు, సంతోషముగా ఈ జీవితాన లేకపోతే రాబోయే జీవితాన అది జ్ఞానం సంబంధించి కావచ్చు, లేకపోతే సంతోషం హ్యాపీనెస్ అంటాం కదా, అది దానికి సంబంధించి కావచ్చు, లేకపోతే పవిత్రత గురించి అంటే నీతి అని ఉంది కదా, సరైన నీతి దాని గురించి కావచ్చు, లేకపోతే జీవితాన్ని గురించి కావచ్చు. ఆ వెలుగుకు మాత్రమే అన్ని రంగుల్లా, అన్ని దశల్లా, అన్ని సైడ్ నుంచి మనకు తాకి తీసుకెళ్ళే ఆ శక్తి, ఆ అనుభవం దానికి మాత్రమే ఉంది. ఇప్పుడు మనం తీసుకునే ఈ వెలుగుకే ఇలాగా అంటే బాగా అర్థం చేసుకోండి ఈ పాయింట్ని. మనకి ఎక్కడి నుంచో దేవుడి దగ్గర నుంచి వచ్చే ఆ వెలుగు తీసుకున్న మనకే ఇలాంటి అనుభవాలు మనకు కలుగుతుంటే ఆ వెలుగు వచ్చే స్థలం ఎలాగుంటుంది, ఆ వెలుగు ఆ దేవుడు ఉండే ఆ స్థలం ఎలాగుంటుంది,
ఆ వెలుగునిచ్చే దేవుడు ఉండే స్థలం ఎలాగుంటుంది? ఆలోచన చేశారా మీరు? అది దేవుడు ఉండే స్థలం. ఇప్పుడు ఈ వెలుగును చిన్నగా అక్కడక్కడ చిన్నగా తీసుకునే మనకే ఇంత అనుభవం ఉండి ఇంత బాగా మనం మాట్లాడుతుంటే, ఈ వెలుగు వస్తుందే, ఆ వస్తున్న దారి కావచ్చు, లేకపోతే ఆ వెలుగు ఎక్కడి నుంచి వస్తుందో ఆ స్థలం ఎంత గొప్ప స్థలంగా ఉండాలి. అంటే దేవుడు వెలుగై ఉండే దేవుడు ఎంత గొప్ప దేవుడుగా ఉండాలి. ఆయన వెలుగు పడితేనే ఇలాంటి చీకట్లన్నీ పారిపోతుందంట. అప్పుడు ఆయన ఎంత గొప్ప. అందుకే మోసే దగ్గర చెప్పింది ఆయన, నన్ను నువ్వు ముఖాముఖిగా చూడలేవు. ఎందుకంటే ఆయన తేజస్సు. ఆయన్ను ఎవ్వరు చూడలేరు. అది అలాంటి ఒక విషయం. ఇక్కడ ఒక్క విషయం మనకి స్ట్రాంగ్‌గా అర్థమవ్వాలి. ఏంటంటే వెలుగుకును మనం మాట్లాడే చీకటి, మనం మాట్లాడే వెలుగుకును మనప్పుడు మాట్లాడుతుండే చీకటికి అస్సలు పడదు. పడుతుందా? ఇప్పుడు దేవుని వెలుగు వస్తుంటే అక్కడ చీకటి సంబంధులు ఏమైనా పడిందా? ఉండగలరా వాళ్ళు? ఉండలేరు కదా! ఉండలేరు. అది ఇంపార్టెంట్. అందుకని ఎందుకు అనేటప్పుడు దేవుడు దాన్ని వేరుపరిచాడు. ఆదికాండం 1:4లో ఏం చూసుకున్నాం? దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచాడు అనేసి ఉంది. ఇప్పుడు దేవుడు ఒక విషయం వేరుపరిచిన తర్వాత ఎవరిని దాన్ని జాయిన్ చేయగలరా? చేయగలరా? ఆ? ఛాన్సే లేదు. అందుకని ఈ విషయంలో మనకు కన్ఫ్యూజ్ అవుతుంది. ఏ విషయంలో? దేవుని వెలుగు ఆ వెలుగు తోలివేసే చీకటి ఒకటి కలవదు అనేది స్ట్రాంగ్గా మనం పెట్టుకోవాలి. అందుకని వెలుగు సంబంధులైన మనం ఎవరితో సహవాసం పెట్టుకోకూడదు? దేనితో సహవాసం పెట్టుకోకూడదంటే తప్పుడు కార్యాల మీద మనం సహవాసం పెట్టుకోకూడదు. అలాగే తప్పుడు సిద్ధాంతములు ఉన్నాయి కదా, దానిపైన సహవాసం పెట్టుకోకూడదు. తప్పుడుగా మాట్లాడకూడదు. తప్పుడు కార్యములు ఎక్కడ కూడా చేయకూడదు మన దేవుని సంబంధులైతే. ఎందుకంటే మన దేవుని సంబంధులను సింపుల్గా చెప్తాం, కానీ దానికి అర్థం ఏంటంటే దేవుని యొక్క వెలుగు మన లోపల ఉంది కాబట్టి మన దేవుని సంబంధులయ్యాం. వెలుగు సంబంధులు అంటే ఇక్కడ దేవుడే వెలుగై ఉన్నాడు కాబట్టి మన వెలుగు సంబంధులయ్యాం. అందుకని మన దేవుని సంబంధులు ఇలాంటి కార్యంలా వెళ్ళకూడదు. చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని మనం ఏం చేస్తామంటే సూర్యుడు సంబంధించిన వాళ్ళు మనం ఎవరు? సూర్యుడు సంబంధించిన వాళ్ళు. మిగతా అన్యులందరూ కూడా ఎవరంటే రాత్రికి సంబంధించిన వాళ్ళు. ఎందుకంటే ఇంకా వాళ్ళకి ఆ వెలుగు పడలేదు. వాళ్ళకి తగిలే వెలుగు ఏం వెలుగు తెలుసా? చంద్రుడిచ్చే వెలుగు, సూర్యుడిచ్చే వెలుగు, టార్చ్ లైట్లు ఇచ్చే వెలుగు, అగ్గి పుల్లలు ఇచ్చే వెలుగు. బట్ మనకు వచ్చిన వెలుగు దేవుడి దగ్గర నుంచే వచ్చిన వెలుగు. ఇప్పుడు మనకు తెలుసు, సూర్యుడు చంద్రుడి దగ్గర నుంచి వచ్చే వెలుగు కానీ, అగ్గిపుల్ల నుంచి వచ్చే వెలుగు కానీ, టార్చ్ లైట్ నుంచి వచ్చే వెలుగు కానీ భౌతికమైన చీకటిని తొలగించదు. కానీ దేవుడి దగ్గర నుంచి వచ్చిన వెలుగులే చీకటి సంబంధులను తొలగించేది. అర్థమైంది కదా మీకు? ఈ చీకటి సంబంధులు ఎవరు? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 19 నుంచి 22, 23 వచనంలో వరకు ఏమేమి ఉందో అన్ని చీకటి సంబంధించింది. దాన్ని తీసివేయాలంటే దేవుని వెలుగు అవసరం. చాలా చాలా ఇంపార్టెంట్. దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అనేటప్పుడు మనం దేవుని సంబంధులు కాబట్టి, యేసయ్య బిడ్డలు కాబట్టి మనం ఎప్పుడు కూడా మన ఆలోచన విధానం చాలా కరెక్ట్గా ఉండాలి. మన ప్రవర్తించిన విధానం వచ్చేసి చాలా చక్కగా ఉండాలి. అలాగే యేసయ్యలో జీవించే జీవితం వచ్చేసి చాలా హానెస్ట్గా ఉండాలి. ఎందుకంటే మన అందరు కూడా దేవుని పని కోసం పిలువబడిన వాళ్ళు. అందుకని చాలా చాలా ఇంపార్టెంట్. ఈ చీకటి సంబంధమైన ఈ విషయంలో అన్ని పక్కన పెట్టేసి, ఎందుకంటే దాన్ని చేయడానికి ఎంతో కోటానుకోటి మందులు ఈ అన్నిలో ఎవరున్నారు ఈ లోకంలో ఉంటూ ఉన్నారు. అందుకని మనకు దానికి అవసరం లేదు. అలాగే సంఘంలో కూడా ప్రత్యేకంగా మన సంఘంలో వచ్చే వాక్యములు అన్నీ మీరు చూసుకోండి, అది వెలుగు సంబంధించిందే ఉంటుంది. ఒకవేళ చీకటి సంబంధించి మన సంఘంలో ఏదైనా వాక్యం వస్తే దాన్ని వెళ్ళగొట్టేట్టుగా ఉంటుంది, కానీ దాన్ని ఆహ్వానించేట్టుగా ఎప్పుడు కూడా ఉండదు. మీరు ఎప్పుడు కూడా దాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. సంఘంలో అలాంటి బోధ ఉండాలి. ఎలాంటి బోధ ఉండాలి? దేవుని వెలుగు సంబంధించిన బోధ ఉండాలి. కానీ
దేవుడు వద్దు కాదు అనే చీకటి సంబంధమైన విషయంలో ఉండకూడదు. సంఘంలో ఎప్పుడు దేవుని వెలుగు సంబంధించి మాటలు వస్తుందో అక్కడ చీకటి శక్తులకు పని లేదు, అది ఉండలేదు. చాలా చాలా అవసరం అన్నమాట. అది ఈ లోకముకు మాత్రం కాదు. ఎందుకంటే ఈ లోకం నుంచి మనల్ని వేరుపరిచి, ఈ లోకం నుంచి మనను, మన సంఘమును, మన సంఘ సభ్యులను వేరుపరిచి చూపించేదే దేవుడి దగ్గర నుంచి మనకొచ్చే వెలుగు. అది బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే మనం ఏమి మాట్లాడినా బాగా అర్థం చేసుకోండి. మనం ఈ లోకంలో జీవించినా కానీ ఎలాంటి తీర్పులు తీర్చినా, ఏమి మాట్లాడినా, ఏమి వినినా, ఎవరితో కలిసినా అది దేవుని సంబంధించిన వెలుగు సంబంధించిన విషయంలోగే ఉండాలి కానీ చీకటి సంబంధించిన విషయంలోగా ఉండకూడదు. చాలా చాలా ముఖ్యమన్నమాట. అది ఎందుకు అనేటప్పుడు మనకు బాగా తెలుసు, మంచి చెడు ఒకటి ఎప్పుడు అవ్వదు. చాలామంది కాంప్రమైజ్ అవుతారు. కాంప్రమైజ్ అవ్వకూడదు. ఎందుకు అవ్వకూడదు అంటే దేవుడు అవ్వలేదు. దేవుడు అయ్యాడా? దేవుడు వెలుగును చీకటిని అస్సలు తోసిపెట్టాడు, వేరుపరిచాడు ఆయన. అంటే వెలుగు మంచిదని, చీకటి మంచిది కాదని. చీకటి అంటే మనం చూసే భౌతికమైన చీకటి కాదని మీకు తెలుసు. సో దీనికి దాని దేవుడే వేరుపరిచాడు కాబట్టి మనం కూడా అలాంటి జీవితమే జీవించాలి. ఎప్పుడు కూడా ఇది అది ఉన్నా పర్వాలేదు, ఇది అది కలిసినా పర్వాలేదు అనే జీవితం ఎప్పుడు ఉండకూడదు. అది పెద్ద తప్పు. ఎందుకు అంటే దేవుడు సృష్టికి మొదటి రోజే దాని తేటగా వేరుపరిచాడు. మంచిది మంచిదే, చెడు చెడే, అంతే. చెడు దేవుడికి అవ్వదు అని చెప్పేసి ముందే ఆయన చెప్పాడనమాట. అందుకని మన జీవితం అంతా అంటే ఈ లోక జీవితం మాత్రం కాదు, ఇంకా రాబోయే జీవితం ఎన్నో కోటానుకోటి సంవత్సరములు దేవునితో ఉండబోతున్నాము. ఈ మన జీవితం అంతా కూడా మనకు యేసయ్యనే వెలుగై ఉన్నాడు. మనందరికీ కూడా యేసయ్యనే వెలుగై ఉన్నాడు. చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూద్దాం. ఇదే ఆదికాండం 1:4 మొదటి భాగం మాత్రం చదవండి. ఆదికాండం 1:4 మొదటి భాగం మాత్రం. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. చూడండి, దేవుడు ఏం చెప్తున్నాడు అక్కడ? వెలుగు మంచిదైనట్టు దేవుడే చూచెను అని ఉంది. వెలుగు మంచిదైనట్టు. ఇప్పుడు ముందు మనం ఏమి ధ్యానించామంటే ఇదే 1:4 రెండో భాగం ధ్యానించాము. ఏది? వెలుగు మంచిదై ఉంది, చీకటిని వెలుగును దేవుడు వేరుపరిచాడు అని మనం ఇప్పుడు చూసాం. మరి ఇప్పుడు మొదటి భాగం చూస్తే వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. ఏది? వెలుగు మంచిదైనట్టు దేవుడే చూచెను అని ఉంది. ఎందుకలా రాయబడింది? ఇక్కడ చూడండి, వెలుగు ఒక మంచితనం చీకటిని దూరపరిచింది. వెలుగుకు ఉండే మంచితనం ఏంటి? చీకటిని దూరపరిచింది. మరి ఎందుకు అని చూసేటప్పుడు ఇక్కడ ఈ వచనం ఇప్పుడు సగం చదువుకున్నాం కదా, మొదటి భాగం. దీంట్లో దేవుడు ఏం చేస్తున్నారు అంటే వెలుగును వేరుపరిచేసి, బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ దేవుడు వెలుగును చూశాడు, మంచిది అనిపించింది. తర్వాత చీకటిని తోలగొట్టి వెలుగును ఆయన చూస్తున్నాడు. ఇప్పుడు ఆ వెలుగు ఆయనకి మంచిదిగా అనిపించిందంట. అదే చెప్పింది ఇప్పుడు వచనం. దేవుడు ఆ వెలుగును చూస్తే ఆ వెలుగు మంచిదిగా అనిపించింది. చూడండి, వెలుగును చీకటిని వేరుపరిచి దేవుడు చీకటిని పక్కన పెట్టాడు, వెలుగును వదల్లా. మీకు అర్థమైందా? వెలుగును దేవుడు వదల్లా. ఇప్పుడు దాన్ని వేరుపరిచేసి దేవుడు వెళ్ళిపోయి ఉండొచ్చు కదా. దేవుడు ఏం చేయలేదు, దాన్ని వేరుపరిచేసి వెలుగును ఆయన ఇంకా చూస్తున్నాడు, ఆయన వాచ్ చేస్తున్నాడు, ఆయన చూస్తూనే ఉన్నాడు. మీకు అర్థమైందేమో తెలియదు నాకు. ఇప్పుడు ఇది ఉందా? నేనేం చేస్తున్నాను, ఈ పేపర్ ఉన్నాయి కదా, ఈ టిష్యూలన్నీ ఒకటి తర్వాత ఒకటి అన్నీ లాగేసి ఈ కవర్ని ఇటువైపు పడేసి నేను వెళ్ళిపోతున్నా. ఇది ఒక సన్నివేశం. అర్థమైందా? ఇది ఒక సన్నివేశం. రెండో సన్నివేశం నేను ఏం చేస్తున్నా అంటే దీన్ని అన్నీ లాగేసి ఒక చోట్ల పడేసి ఈ కవర్ని తీసి ఇటువైపు పడేసి ఈ టిష్యూలు ఇక్కడ పడింది కదా, దాన్ని నేను వాచ్ చేస్తూనే ఉన్నా. రెండింటి తేడా ఉందా లేదా? ఉందా? అలా దేవుడు ఏం చేశాడంటే వెలుగును కమ్మని పలిగాడు. వెలుగు వచ్చిందా? వచ్చింది. వెలుగు రాగానే ఏమైంది? చీకటి పోయింది. వెలుగు రాగానే
చీకటి పోయింది. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? చీకటి పోయింది కాబట్టి దాన్ని వదిలేసి వెలుగు రమ్మని చెప్పాడు కదా. వెలుగు అక్కడ ఉందా? వెలుగును చూస్తూనే మంచిదని చూశాడు, చూస్తూనే ఉన్నాడు. దీని ద్వారా మీకు ఏం అర్థమైంది? వెలుగును గమనిస్తూనే ఉన్నాడు. ఏదైతే ఆయనకి మంచిగా అనిపించిందో ఆ వెలుగును గమనిస్తూనే ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? చూస్తూనే ఉన్నాడు ఆ వెలుగును. మంచిది అనిపించింది, చూస్తూనే ఉన్నాడు. ఇప్పుడు దేవుడు దాన్ని ఎలా చూస్తున్నాడంట? ఆయన దాన్ని చూడను ఆయన సంతోషంగా ఉందంట. దాన్ని చూస్తూనే ఉండాల్సి అనిపించింది, చూస్తున్నాడు, సంతోషంగా ఉందంట, హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. అది అవ్వడు కాబట్టి బాగుంది అన్నాడు. చెప్పాడా లేదా? వెలుగు బాగుందని చెప్పాడా లేదా? మంచిగా ఉందని చూశాడని. దేవుడు చూస్తూనే ఉన్నాడు, వాచ్ చేస్తూనే ఉన్నాడు, ఆయనకి సంతోషం కలిగింది, అది మంచిగా ఉంది, బాగుంది అని చెప్పాడనమాట. ఎందుకు అనేటప్పుడు ఇక్కడ చూడండి, దేవుడు వెలుగిచ్చాడు. ఇచ్చింది ఎవరు? దేవుడే. అది ఎలా చూస్తారు అని మీకు అనిపించవచ్చు. ఎలా చూస్తారని చెప్తాను నేను మీకు. ఇప్పుడు స్కూల్లో మీరు చదువుతున్నారు, 8వ తరగతి 9వ తరగతి 10 ఏదో ఒకటి చదువుతున్నారు. సైన్స్ ఎగ్జిబిషన్ అని చెప్పి స్కూల్లో పెడతారు. టీచర్లు ఏం చేస్తారు? ప్రతి వాళ్ళకి నువ్వు ఇది చేసుకురా, నువ్వు ఇది చేసుకురా, నువ్వు అది చేసుకురా, ఇది చేసి చెప్తారా లేదా? తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చిన స్థలంలో పెట్టుకుని ఎగ్జిబిట్ చేస్తారు, అంటే చూపిస్తూ ఉంటారు. చూపించేటప్పుడు ఎవరెవరు వస్తారు చూడని, స్కూల్ అంతా వస్తారు, చుట్టూ తిరిగి వస్తారు కదా. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ దగ్గర రాగానే వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఎలా చేస్తారు తెలుసా? చాలా సంతోషంగా చేస్తారు. ఎందుకు చెప్పండి? అది వాళ్ళే చేశారు కాబట్టి. అంటే వాళ్ళే చేస్తే వాళ్ళకి ఎలా చేశారని తెలుసు, దేని తర్వాత దేని చేశారని తెలుసు, ఏం చేస్తే అది వచ్చిందని తెలుసు. అందుకని ఆ సంతోషంలో వాళ్ళు ఇంకా చెప్తూనే ఉంటారు కదా. దేవుడు చూడండి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి దగ్గర నుంచి మనకు వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి దగ్గర నుంచి మనకు వచ్చింది. మన ఏదైనా ఇప్పుడు ఆడవాళ్ళు చూడండి, కిచెన్లో భయంకరంగా ఏదో చేస్తుంటారు. ఎప్పుడో ఒక రోజు వంట బాగా వచ్చేస్తుంది, అప్పుడప్పుడు వస్తుందిలే సరేనా. వంట బాగా వచ్చేటప్పుడు ఆ రోజు చూడండి పెడతారు, వాళ్ళేం మాట్లాడరు, పెడతారు. ఎవరో ఒకరు ఏం చేస్తారంటే ఇది ఏదో సాంబారో లేకపోతే చికెన్ కర్రీ ఏదో వచ్చి ఈరోజు చాలా బాగుంది అంటారు. చాలా బాగుంది అని చెప్పేటప్పుడు వాళ్ళతో తినే వాళ్ళకి కూడా బాగుంటుంది, వాళ్ళకి హ్యాపీనెస్ రాదు. ఎవరి హ్యాపీనెస్ వస్తుంది? చేసిన వాళ్ళకి వస్తుంది కదా. చేసిన వాళ్ళు బయటికి చెప్పరు, లోపల పొంగిపోతారన్నమాట. నేను చేసింది అని చెప్పేసి. ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నారు ఈ మనస్తత్వం? దేవుడి దగ్గర నుంచి. ఇక్కడ దేవుడు ఆయన వెలుగు కమ్మని పలిగాడు, వచ్చేసింది. ఎందుకంటే ఆయన ఏమైనా చెప్తే రావాల్సిందే, ఏమైనా జరగమంటే జరగాల్సిందే. వెలుగుని రమ్మన్నాడు, వచ్చేసింది. ఆయన్నే వెలుగై ఉన్నాడు. ఆ వెలుగుని అక్కడ ఉంచడానికి వెలుగుని రమ్మన్నాడు. ఇప్పుడు ఆయన వచ్చిన చోట్ల వెలుగుని రమ్మని పలగాల్సిన అవసరంలే, ఆయనే వెలుగై ఉన్నాడు కాబట్టి కదా. మరి అక్కడ వెలుగును ఉంచాలి, అందుకని వెలుగు కమ్మని పలిగాడు. అక్కడ రెండుకి తేడా ఉందా మీకు? తేడా తెలిసిందే లేదా? ఇప్పుడు ఆయన ఒక చోటుకు వచ్చాడు అనుకోండి, అక్కడ మాత్రం వెలుగు కావాలి అంటే ఆయన వెళ్ళినప్పుడు ఆ వెలుగు వెళ్ళిపోతుంది కదా. మరి ఇక్కడ ఏం చేశాడు? ఆయన వెలుగును కమ్మని పలుకగా అనగానే అక్కడ వెలుగు వచ్చింది. ఏం చేశాడంటే ఆయన ఆజ్ఞాపించాడు, వెలుగు ఇక్కడ వచ్చి ఉండు అన్నాడు. ఎక్కడొచ్చి ఉండమన్నాడు? చెప్పండి, ఎక్కడొచ్చి ఉండమన్నాడు? ఇంకా భూమిలో ఏమి కలకల, భూమి ఉంది, గుండ్రంగా ఉంది అంతే, ఇంకా ఏమి కలగ ముందే దేవుడు ఏం చేశాడు? ఆ భూమికి ముందు చీకటిని పారదోలాడు. ఏం చేశాడు? చీకటి శక్తులన్నిటినీ పారదోశాడు, తరిమి కొట్టాడు. దేవుడు వచ్చిన చోట్ల చీకటి శక్తులు ఉండడానికి వీలు లేదు. అందుకని దేవుడు రాగానే అక్కడున్న చీకటి శక్తులు అన్ని మొదలు ఏం చేశాడు? బయలుదేరన్నాడు. దానికే వెలుగును కమ్మని పలిగాడు అని ఉంది. అక్కడ ఏముంది? చీకటి నువ్వు వెలుగుని చెప్పలా. ఎందుకు తెలుసా? చీకటి అని చెప్పించుకోవడానికి కూడా దానికి అర్హత లేదు. దేవుడి నోటి నుంచి ఆ పదం చెప్తాడా? నేను మాట్లాడేది మీకు అర్థమవుతుందా? దేవుడు చీకటి వెళ్ళు అని చెప్పలా, వెలుగును కమ్మని పలిగాడు.
కమ్మని చెప్పేసి ఆ వెలుగుని రమ్మన్నాడు అక్కడ. ఎందుకు? చీకటిని ఆయన నోట్లో పలకడానికి కూడా చీకటికి అరగదలేదు, చీకటి శక్తులకు అరగదలేదు. అందుకని వెళ్ళిపోన్నాడు. అది వెళ్ళిపో అని డైరెక్ట్గా చెప్పకుండా దాని అంత మర్యాద ఇవ్వలా. దానికి ఇచ్చిన మర్యాద అంటే వెలుగును కమ్మని పలిగాడు, ఆటోమేటిక్ వెళ్ళిపోయింది. మీరు చూడండి, ఈ భూమిని ఒక మనిషికి, ఆదామనే వ్యక్తికి, అవ్వనే ఇద్దరికి ఇవ్వక ముందు మొట్టమొదటిగా దేవుడు చేసిన పని ఏంటి? వెలుగును రప్పించి అక్కడ పెట్టాడు. చీకటి శక్తులు ఎక్కడ లేవు. మీకు అర్థమవుతుందో లేదో? అర్థమవుతుందా? చీకటి శక్తులు ఎక్కడ లేవు. అలా పెట్టి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత ఈరోజు దీన్ని బట్టి మనం ఏమి అర్థం చేసుకోవాలి అంటే, యేసయ్య వెలుగై ఉన్నాడు. ఉన్నాడా లేదా? దేవుడు ఆయన. యేసయ్య వెలుగై ఉన్నాడు. వెలుగై ఉన్న యేసయ్య మన లోపల వెలుగును పెట్టాడు. పెట్టాడా లేదా? ఎంతమందికి నమ్మకం ఉంది మన లోపల యేసయ్య వెలుగును పెట్టాడని? యేసయ్య వెలుగునే పెట్టాడు. మనం చీకటి సంబంధులే కదా, చీకటి సంబంధులు. ఇప్పుడు యేసయ్య చేసిన పని కూడా చూడండి, ఎంత గొప్ప పని చేశాడంటే. యేసయ్య చేసిన పని, తండ్రి అయిన దేవుడు ఈ భూమిని సృష్టి చేయ ముందు మొట్టమొదటిగా ఆయన ఏం చేశాడు? వెలుగును రమ్మని చెప్పాడు. ఏ వెలుగు అది? చీకటి శక్తులను పారదోసే వెలుగును రమ్మని చెప్పాడు. యేసయ్య ఈ లోకంకి వచ్చి ఆయన కనిపించిన ఏ చీకటి శక్తులైనా చూడండి, అన్నిటినీ స్వస్థతపరిచాడు. పరిచాడా లేదా? స్వస్థత పరిచేసి ఆయన ముగింపులో ఏం చేశాడు? శిలువ మరణం పొందాడు. శిలువ మరణం పొంది వెళ్ళిపోయిన తర్వాత ఆ శిలువ మరణంలో ఎవరు విశ్వాసం పెడతారో వాళ్ళ లోపల వెలుగు నింపాడా? చీకటిని పంపించాడా? ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి. తండ్రి అయిన దేవుడు ఈ భూమిని సృష్టి చేయడానికి ముందు మొట్టమొదటి పని చేసింది ఏంటి? వెలుగుని కమ్మని పలుకగా అక్కడ వెలుగు వచ్చింది. ఆటోమేటిక్గా చీకటి శక్తులు అక్కడ పని లేదు, ఉండలేదు, వెళ్ళిపోయిందా? అలాగే యేసయ్య శిలువ మరణం పొందాడు. శిలువ మరణం పొంది ఒక్క వ్యక్తి, మీలాంటి నాలాంటి ఒక్క ఆత్మ యేసయ్యను విశ్వాసం మూలంగా మన దేవుడి నుంచి ఒప్పుకుంటే ముందు మన లోపల జరిగేదేంటి? పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వెలుగు లోపల నింపుతాడు. అంతేనా? పరిశుద్ధాత్మ దేవుడిని వెలుగు వచ్చేటప్పుడు అక్కడ చీకటి శక్తులకు పనిందా? చీకటి శక్తులను వెళ్ళమని చెప్పాలా ఎవరన్నా? అవసరమే లేదు. చూసారా? పాత నిబంధన కొత్త నిబంధనకు తండ్రి అయిన దేవుడుగా ఉండి చేసిన పని అదే తండ్రి అయిన దేవుడు కుమారుడిగా యేసయ్యగా వచ్చి చేసిన పని కూడా అదే చేశాడు కదా. ఆలోచన చేయాలి. అది ఇప్పుడు చాలా సమయంలో, చాలా సందర్భములలో మనం వెలుగును చూడలేము. మరి ఇక్కడ వాక్యం ఏం చెప్పింది? దేవుడు ఆ వెలుగును చూస్తూనే ఉన్నాడంట. దేవుడు కమ్మని పలుగగా వచ్చిన వెలుగును దేవుడు చూస్తూనే ఉన్నాడంట. అర్థం ఏంటి? రెండు విధానంగా అర్థం చేసుకోవచ్చు. మీరు తెలివైన వాళ్ళంటే రెండు విధానంగా అర్థం చేసుకోవచ్చు. దేవుడు ఆదికాండంలో వెలుగుని కమ్మని పలుగగా అక్కడ వచ్చిన వెలుగును చూస్తూనే ఉన్నాడు. ఆయన చూస్తూనే ఉన్నాడంటే ఏంటి? చీకటి శక్తులు అక్కడ రావడానికి వీలు లేదన్నమాట. అది వెళ్ళిపోయింది అంతే. ఆ వెలుగును వాచ్ చేస్తూనే ఉన్నాడు. మరి ఆ వెలుగును వాచ్ చేస్తూనే ఉన్నా కూడా ఆదామవ్వలు ఏం చేశారు? తప్పిపోయారు కదా, తప్పిపోయారు. సరే, ఇప్పుడు ఇది మొదటి విషయం. రెండవది విషయం, యేసయ్య శిలువ మరణం పొందాడు. శిలువ మరణం పొందిన తర్వాత మనకి రక్షణ అనేది ఉచితంగా ఇచ్చేసి మన విశ్వాసం పెడితే ఆ రక్షణ వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడిని వెలుగును లోపల పంపిస్తున్నాడు. ఇప్పుడు ఈ వెలుగు లోపల ఉంటే యేసయ్య వదిలిపెడతాడా? చూస్తూనే ఉంటాడా లేదా? చూస్తూనే ఉంటాడు. ఇప్పుడు మనం చేసే ఘోరమైన పని ఏం తెలుసా? ఆలోచన చేయండి. ఆదామవ్వలు దేవుడు చూస్తూనే ఉండగా ఏం చేశారో అదే పనిని ఈరోజు శిలువ మరణం పొందిన యేసయ్య పైన విశ్వాసం పెట్టి యేసయ్యను మన సొంత రక్షకుడిగా దేవుడిగా ఒప్పుకునే తర్వాత కూడా లోపల కంటిన్యూగా ఇక్కడ వెలుగు ఉన్నా కూడా ఆ వెలుగును దేవుడు చూస్తూనే ఉన్నా కూడా
ఇంకేం చెప్పాలి నేను? ఏమైనా చెప్పాలా? ఆ? మనం ఏం చేస్తున్నాం? చీకటి శక్తులను వెళ్ళి మనమే పట్టుకుని లోపల పెట్టుకుంటున్నాం. జరుగుతుందా లేదా? ఆలోచన చేయండి. దేవుడైతే మన లోపల పెట్టిన వెలుగును చూస్తూనే ఉన్నాడు. తండ్రి అనే దేవుడు యేసయ్య పరలోకం నుంచి చూస్తూనే ఉన్నాడు లోపల వెలుగు ఉందని. మరి మనం ఏం చేస్తున్నాం? వెళ్ళి పట్టుకుని తీసుకొచ్చి చూస్తూనే ఉన్నాం. చూడండి 2 తిమోతి 2:19 ఏం చెప్పింది చూడండి. మధ్యలో ఒక భాగం నేను చెప్తాను, చదవండి మీరు. 2 తిమోతి 2:19. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ప్రభువు ఇంకోసారి చెప్పండి. తన వారిని ఎరుగును. ప్రభువు తన వారిని, దీని అర్థం ఏంటండి? ప్రభువు తన వారిని ఎరుగును. ఎవరు వాళ్ళు? ఆలోచన చేయండి. ఎవరి లోపల దేవుడు తన వెలుగును పెట్టాడో వాళ్ళే తన వారు. అర్థమైందా? వాళ్ళను దేవుడు ఎరుగును అని చెప్పేసి 2 తిమోతి 2:19 మనతో తేటగా మాట్లాడుతుంది. ఇప్పుడు మనకి సిగ్గుండొచ్చు, మన బాధపడుచుండొచ్చు. ఎందుకు? మన పుట్టుకతోనే పాపం వచ్చింది. పుట్టిన తర్వాత మనం ఎంతో పాపం చేసాము అని మనకి సిగ్గుండొచ్చు, బాధ ఉండొచ్చు. మరి మనను సృష్టి చేసిన దేవుడు ఆ వెలుగునే చూస్తున్నాడు. నీ లోపల జరిగే నువ్వు తీసుకొచ్చి పట్టుకున్న చీకటిని చూడలా, నీ లోపల ఆయన పెట్టిన వెలుగునే చూస్తున్నాడు. ఎందుకంటే నువ్వు వెలుగు సంబంధి, నువ్వు చీకటి సంబంధి కాదు, నువ్వు వెలుగు సంబంధి. ఎలాగా తండ్రి అయిన దేవుడు భూమి సృష్టికి ముందే ఆయన వెలుగును ఇక్కడ ఉంచేసి కాపురబెట్టేసి ఇక్కడ వెళ్ళాడో, అలాగే యేసయ్య ఏదైతే శిలువ మరణం పొందిన తర్వాత యేసయ్యే నా దేవుడు నుంచి నువ్వు ఒప్పుకున్నావో, అక్కడి నుంచి నీ లోపల ఆ వెలుగు వచ్చి కూర్చుంది. ఆ వెలుగును ఆయన చూస్తూనే ఉన్నాడు. ఎందుకంటే మనం ఆయన వారవ్యం. ఎప్పుడైతే ఆ వెలుగును లోపల తీసి పెట్టుకున్నామో, విశ్వాసంతో ఒప్పుకున్నామో, మనం ఆయన వారు అయ్యాము. అందుకని అది ఆయన వదిలిపెట్టాడు. మీరు ఎంత ఒక నమ్మకం లేని పరిస్థితిలో ఉండొచ్చు, ఎంత బాధల్లో ఉండొచ్చు, ఏ పరిస్థితిలోనే ఉండొచ్చు, మీరు ఆ వెలుగును మర్చిపోవచ్చు. మరి ఆయన సంబంధిగా ఉండేవరకే ఆయన వెలుగు మన లోపల పెట్టాడు కాబట్టి ఆ వెలుగు మన లోపల ఉండేవరకే ఆయన వదలడు. కొన్ని సమయంలో చూడండి, ఉదాహరణగా చెప్తున్నా, కొన్ని సమయంలో చూడండి, మనకి చాలా ముఖ్యమైన ఒక విషయం అన్నమాట. ఆ సమయంలో చెయ్యాలి, మనం మర్చిపోతుండొచ్చు. మనం మర్చిపోయామని అనుకోండి, కరెక్ట్గా సమయం వచ్చి ఎవరో గుర్తు చేస్తే ఎలా ఉంటుంది? బాబోయ్ నువ్వు వచ్చి చెప్పావు, నువ్వు చెప్పలేంటే ఎంత ఘోరం జరిగింట అంటావా అనవా? అదే ఇప్పుడు ఇక్కడ కూడా ఏంటి, ఆ వెలుగు లోపల ఉందని, మన వెలుగు సంబంధిని మనం మర్చిపోవచ్చు. మరి ఆ వెలుగుని ఎవరు పంపించారో, ఆ వెలుగుని ఎవరు పెట్టారో ఆయన ఎప్పుడు మర్చిపోలేదు, ఎప్పుడు ఆయన వదలడు. అది మంచిది. ఎందుకు? మన ఈ లోక జీవితంలో ఉండుకుని ఈ లోకంలో పూర్తిగా మునిగిపోయి ఆయన లోపల మన లోపల పెట్టిన వెలుగును మనం ఎప్పుడు మర్చిపోయిన వాళ్ళే అవుతున్నామో, మరి ఆయన మాత్రం ఎప్పుడు మర్చిపోలేదు. వీడు నా సంబంధి, వీడిని వదలను నేను అని చెప్పేసి గుర్తు చేస్తూనే ఉంటున్నాడు. దేనికి? ఆయన దగ్గర రావడానికి గుర్తు చేస్తూనే ఉన్నాడు. మీ అందరికి కూడా ఇలాంటి అనుభవములు జరిగి ఉంటుంది. ఒక్కరిని వదలకుండా అందరి ఇలాంటి అనుభవములు జరిగి ఉంటుంది. మీరు నిజంగా యేసయ్యను దేవుడుగా ఒప్పుకునుంటే. ఎందుకు అనేటప్పుడు మీరు మనం చూడలేము, మరి దేవుడు ఆయన పెట్టిన వెలుగు కాబట్టి ఆయన చూస్తూనే ఉంటాడు. అందుకే ఐసియా 27:3 ఇలా చెప్పాడు. చదవండి ఐసియా 27:3. ఐసియా 27:3 చదవండి. యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను. ఇంకోసారి చదవండి. యెహోవా అని నేను దానిని కాపు చేయుచున్నాను. ఆమేన్. ఏం చెప్తున్నాడు ఆయన? దేవుడైన నేనే దాన్ని చూస్తున్నాను, దాన్ని వాచ్ చేస్తున్నాను. దేని? ఆయన జనములను ఆయన్నే వాచ్ చేస్తున్నాడంట. ఆయన వదిలిపెట్టే దేవుడైతే కాదు. ఏదైతే తండ్రి అనే దేవుడు వెలుగును మన లోపల పంపించాడో అదే దేవుడు, అదే యేసయ్య దాన్ని చూస్తూనే ఉన్నాడు. అందుకని
మనను మరిచిపోయే దేవుడు మన దేవుడు కాదు. అది అర్థం చేసుకోండి. ఆయన సొత్తు మనం. అందుకని ఆయన మనను వదిలిపెట్టాడు. అది ఆయన కృప వల్ల. ఆయన కృప. అలాంటి ఒక మనస్తత్వం కలిగిన దేవుడు మన దేవుడు. ఆయన ఎలాంటి దేవుడు అంటే, మనకి ఈ ఊర్లో పీక్ సమ్మర్లో మధ్యాహ్నం 12 గంటలకి 1 గంటకి బయటికి వెళ్తే ఎలా ఉంటుంది చెప్పాలి కదా? ఎంత చల్లగా ఉంటుంది. పీక్ సమ్మర్లో మధ్యాహ్నం 1 గంటకి బయటికి వెళ్తే ఎలా ఉంటుంది ఆలోచన చేయాలి కదా? అలాంటి మధ్యాహ్న సమయమును సాయంత్ర సమయంగా మంచి చల్లటి గాలి వస్తే మనకు ఎలా ఉంటుంది? ఓ 22 డిగ్రీల ఏసీ, నిజంగా 22 డిగ్రీల ఏసీ ఆ మధ్యాహ్నం పూట వస్తే ఎలా ఉంటుంది? బయటలో చెప్తున్నా. అలాగా మార్చగల దేవుడు మన దేవుడు. అర్థమైందా? ఆ మధ్యాహ్నమైనా కానీ ఆయన మార్చగలడు. ఎలాంటి వాతావరణమైనా కానీ ఆయన అనుకూలంగా మార్చగలిగిన అలాంటి ఒక దేవుడు, మహిమగల దేవుడు. ఆయన వెలుగు మన రూపంలో ఉంది. ఆ వెలుగే మనను ఆత్మీయ జీవితానికి తీసుకెళ్ళే మెట్టు. అర్థం చేసుకోవాలి. ఆ వెలుగే మనను ఆత్మీయ జీవితానికి తీసుకెళ్ళేది. ఆ వెలుగును మనం ఎప్పుడు కూడా పోగొట్టుకోకూడదు. ఇప్పుడు 2 తిమోతి 2:26 ఇంకోసారి గుర్తు చేసుకుందాం ఏం చెప్తుందో. 2 తిమోతి 2:26 చదవండి. సత్య విషయమైన 24:25 మీరు చదవండి. సత్య విషయమైన బాగా అర్థం చేసుకోండి ఈ వచనమా. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై ఎవరికి? ఈ లోకంలో ఉండే అన్ని జనులు అందరూ కూడా సత్యం ఏదో తెలియకుండా ఉన్నారు. నిజం ఏదో తెలియకుండా ఉన్నారు. నిజమైన దేవుడు ఏదో తెలియకుండా ఉన్నారు. యేసయ్యను తెలియకుండా ఉన్నారు. యేసయ్య వాళ్ళ రూపంలో పెట్టబోయే వెలుగు ఏంటో, దాని మహిమైశ్వర్యం ఏంటో ఏది తెలియకుండా ఉన్నారు. అలాంటి వాళ్ళు చదవండి. దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును అంటే, సత్యం చెప్పేటప్పుడు, సువార్త చెప్పేటప్పుడు ఎవరైతే ఎదురాడుతారో వాళ్ళకి దేవుడు మారు మనసు దయచేయుము. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు ఎవరు? లోకంలో నివసిస్తున్న అన్య జనులు. వీరందరూ వాని ఊరిలో నుండి తప్పించుకొని మేలుకొనుదురేమో అని. చాలు చూసారా మీరు? నిజమును తెలుసుకోవాలి. నిజమును తెలుసుకొని సాతాను ఊరిలో నుండి వాళ్ళు తప్పించుకునే తర్వాత వాళ్ళకి జరగబోయే విషయం ఏంటి? దానికి ముందే జరగబోయే విషయం దేవుడు ఆయన వెలుగును రూపంలో పెడతాడు. ఒక్క విషయం, ఈ రోజు ఉండే అన్ని జనులు అందరూ కూడా, ఈ లోకంలో ఈరోజు ప్రాణంతో ఉండే అన్ని జనులు అందరూ కూడా ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. యేసయ్యను సొంత రక్షకుడుగా ఏ క్షణం అంగీకరిస్తారో వెలుగు రూపంలో పెట్టబడుతుంది. ఆ వెలుగు చివరిలా ఈ జీవితాన్ని మాత్రం కాదు, పరలోక జీవితం కూడా అది వాళ్ళను తీసుకెళ్తాయి. అంత గొప్ప వెలుగై ఉండే దేవుణ్ణి మనం పొంది ఉన్నాము. దేవుడికే మహిమ కలుగును గాక.